అడవిలో ఆ చిన్న ఏలియన్ భయంతో వణుకుతూ ఒక ఎలుగుబంటి దగ్గరికి వచ్చింది. ఏమీ మాట్లాడకుండా తనలో ఉన్న భయాన్ని మరచి తను గట్టిగా హత్తుకుంది. ఏమీ భయపడ ఆ క్షణంలో ఆ చిన్న హృదయం బాధతో నిండిపోయింది. అమ్మా, నాన్న, ఎక్కడున్నారు మీరు? నన్నెందుకు వదిలిపెట్టారు అని అంది. ఆమెని కన్నీళ్లతో ఆ చిన్న ఏలియన్ కళ్ళు మూసింది. అప్పుడే ఒక వింతైన ఫ్లాష్ బ్యాక్ మొదలైంది. అది భూమి కాదు, అది ఒక అద్భుతమైన స్పేస్ లోకం. అక్కడ నక్షత్రాలు, గెలాక్సీలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ దగ్గరగా ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. ఆ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ వింతైన ఆకారాల్లో ఉన్న ఏలియన్. డైనోసార్ లాంటి డ్రాగన్ పక్షుల మీద ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి ప్రమాదం కాదు, అదే వాళ్ళ జీవితం. ఆ లోకంలోనే ఆ చిన్న ఏలియన్ అమ్మా నాన్న కోమ డ్రాగన్ మీద ఎక్కి లోకం నుంచి లోకం, గెలాక్సీ నుంచి గెలాక్సీస్కి మా పిల్లవాడేమన్నా కనిపించాడా అని అడుగుతూ వెతుకుతూ ఉన్నారు. ఎవరినైనా అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేరు. చివరికి వాళ్ళు ఒక పెద్ద సముద్రం పక్కన ఉన్న వింత రాజ్యం చేరుకుంటారు. అక్కడ అన్ని ఏలియన్సే తెగల్లాగా జీవిస్తూ ఉంటారు. ఆ రాజ్యానికి ఒక రాజు గస్కసార. అతను చాలా వింతగా పొడవాటి తోకతో భయంకరంగా కనిపిస్తాడు. అతను చెప్పిందే అక్కడ చట్టం. ఆ రాజ్యంలో పెద్ద సముద్రం, ఆ సముద్రంలో చేపల్లా కనిపించే కానీ రెక్కలు ఉన్న వింత జీవులు జీవిస్తూ ఉంటాయి. కోమా వాటిని అడిగారు, మా చిన్న ఏలియన్ ఏమన్నా కనిపించాడా? అంటే ఆ జీవులు ఒక్కసారిగా దాడి చేశాయి. వాటికి ఆహారం కొండ మీద ఆగిపోతుంది. కోమ చావు నుంచి తప్పించుకుంటారు. కానీ ఇప్పటికీ వాళ్ళు తప్పిపోయారు. అడవిలో పిల్ల ఏలియన్ తప్పిపోయారు. అంతలోనే అడవి నుంచి ఒక పెద్ద సింహం ఘోర తన సైన్యంతో బయటకు వచ్చింది. అది ఆ వింత జీవి ఎక్కడ ఉంది అని గట్టిగా అడిగింది. ఎలుగుబంటి ముందుకు వచ్చి అది నా బిడ్డ అని ధైర్యంగా చెప్పింది. ఘోర నవ్వుతూ అన్నాడు, ఇది అడవి కాదు, ఇది నా రాజ్యం. ఇక్కడ నేను చెప్పిందే చట్టం. ఆ మాటలు విన్న చిన్న ఏలియన్ గుండె వేగంగా కొట్టుకుంది. అంతలో ఆ ఏలియన్ శరీరం చుట్టూ మెల్లగా ఒక నీలి వెలుగు మెరిసింది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఎలుగుబంటి భయంతో చెప్పింది, బిడ్డా, నువ్వు సాధారణ జీవి కాదు. అదే సమయంలో దూరంలో ఆకాశంలో ఒక వింత వెలుగు వెలిగింది. అది నక్షత్రం కాదు, అది చంద్రుడు కాదు, అది స్పేస్ నుంచి వస్తున్న సంకేతం.